సో ప్రో కబడ్డీ సీజన్ 11లో సో మనకైతే తెలుగు టెస్ట్ టీం పైన మన తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి చాలా పెద్ద భారీ అంచనాలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకు పెట్టుకున్నారో సో మనకైతే తెలిసిందే కాబట్టి సో మనకైతే మెయిన్గా కోచెస్ విషయంలో సో దాని కారణంగా సో మనకైతే తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు కాబట్టి సో మనకైతే కిషన్ కుమార్ సార్ పైన నమ్మకంతో సో మనకైతే ఈసారి మన తెలుగు టెస్ట్ టీం చాలా స్ట్రాంగ్ ఉండబోతుంది అని అయితే తెలుస్తుంది. సో అందుకే మనకైతే తెలుగు టెస్ట్ టీం పైన మన ప్రో కబడ్డీ సీజన్ 11లో సో మనకైతే అంచనాలు ఎలా ఉన్నాయి ఫ్యాన్స్ దగ్గర నుంచి అండ్ మనకైతే తెలుగు టెస్ట్ టీం యొక్క స్క్వాడ్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మనమైతే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని ఎంతవరకు చూడండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా చూసుకుంటే మాత్రం సో మనకైతే తెలుగు టైమ్స్ టీం ఫ్యాన్స్ వచ్చేసి మనకైతే మెయిన్గా కోచ్ మీద అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సో మనకైతే తెలిసిందే కాబట్టి సో మనకైతే కిషన్ కుమార్ హోడా సార్ ఎలా ఉంటారు అండ్ మనకి స్క్వాడ్ ఎలా రెడీ చేస్తారు అనేది సో మనకైతే మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి మనకైతే తప్పకుండా సీజన్ 11లో చాలా స్ట్రాంగ్ కనిపించబోతుంది అనేది మనకైతే తెలుస్తుంది కాబట్టి సో దీని కారణంగా సో మనకైతే మన PKL 11లో కూడా మనకైతే తెలుగు టైమ్స్ టీం యొక్క స్క్వాడ్ అనేది మనకైతే ఆక్షన్లో చాలా గట్టిగా అయితే రెడీ అవ్వచ్చు. మనకైతే చాలా పెద్ద ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో మనకైతే కిషన్ కుమార్ హోడా సార్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు మన తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చి మన తెలుగు టైమ్స్ టీం యొక్క స్క్వాడ్ ఎలా బిల్డ్ అయ్యే ఛాన్స్ అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మాత్రం సో మెయిన్లీ మన తెలుగు టైమ్స్ టీం వచ్చేసి సో రైడర్స్ మీద ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎందుకు అనేది మనకైతే లాస్ట్ సీజన్లో తెలిసిందే. సో మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి మనకైతే రైడింగ్లో కొంచెం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకైతే లాస్ట్ సీజన్లో సో మనకైతే ఓన్లీ ఒక పవన్ శ్రీరావు తప్ప సో మనకైతే మిగతా ప్లేయర్స్ వచ్చేసి అప్పుడప్పుడు పర్ఫామ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి అలా జరగకుండా సో మనకైతే తెలుగు టైమ్స్ టీం జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ మనకైతే రైడింగ్లో గాను అండ్ మనకైతే డిఫెన్స్లో కూడా సో అలానే చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో దీనిపైన మీ కామెంట్స్ ఉంటో సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత అని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి.